హలో గైస్, వెల్కమ్ టు ఆంధ్ర వ్లాగర్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం నర్సాపురం నుంచి అయితే రాజమండ్రి అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకనేది మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. పదండి ఇంకా తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఇది వచ్చేసరికి నర్సాపురం నుంచి పాలకొల్లు వెళ్ళి రోడ్ మాట ఫ్రెండ్స్. ఇది ఇందాక చెప్పింది కన్నాక నర్సాపురం వాళ్ళు అయితే నన్ను అయితే ఇలా వేసుకుంటారు. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? మనం ఫైనల్ గా అయితే పాలకొల్లు అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడైతే సాయిబాబా టెంపుల్ రోడ్ లో అయితే ఉన్నాం పాలకొల్లు. అలాగే సాయిబాబా స్వామి వారికి మనం దర్శనం అనేది చేసుకుని మన డెస్టినేషన్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ దారిలో అయితే రైతులు అయితే పంట అది ఊడుస్తున్నారు. అది అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది. మనమైతే ఇప్పుడు మాటేరు, పెనుకొండ, సిద్ధాంతం, రావులపాలెం, రాజమండ్రి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకు వెళ్తున్నాం అనేది మీకు అయితే ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఈ పాటికి మీకు అందరికీ తమ్ముళ్ళు చూసిన వాళ్ళకైతే మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. వెళ్ళిన వాళ్ళకైతే మనమైతే రాజమండ్రిలో గోదావరి తీరాన్న ఏటుగట్టి మీద ఉన్న మరో ఉజ్జయిని టెంపుల్, మహాకాళేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మనం అయితే కలుద్దాం. అరగంట నుంచి 6 కొట్టినా కానీ బస్సు చూడని మాత్రం సైడ్గానే తప్పుకోవట్లేదు, మాకు స్పేస్ అనేది అవ్వట్లేదు. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? మన అరగంట నుంచి అయితే హార్న్ కొట్టి దొబ్బేటప్పటికైతే బస్సు అయితే మనకి ఇప్పుడైతే స్పేస్ అయితే ఇచ్చాడు. మనమైతే బస్సు ముందరకైతే ప్రశాంతంగా అయితే వస్తాం. అబ్బా సాయిరామ్. మనమైతే దాదాపు రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాం. ఇంకొక 10 minutesలో అయితే మన లొకేషన్కి అయితే మన డెస్టినేషన్ అదే మహాకాళేశ్వర టెంపుల్కి అయితే మనం ఇంకొక 10 minutesలో అయితే అక్కడికైతే మన ఇది వచ్చేసరికి మహాకాళేశ్వర టెంపుల్ రాజమండ్రిలో ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి తెల్లరగట్ల 4 అయితే చితాభస్మంతో అయితే అభిషేకం అయితే జరుగుతుంది స్వామివారికి. అలాగే ఈ కాంపౌండ్లో అయితే చాలా దేవుళ్ళు అయితే ప్రతిష్ఠించబడ్డారు. అలాగే వచ్చేసరికి అయితే ఇది లాటరీ కప్ వారి శ్మశాన వాటికలు అయితే ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసరికి. మీకు అర్థమయ్యేలా ఉండాలండి ఈ టెంపుల్ ఎలా ఉందో క్లిప్ అయితే యాడ్ చేస్తాను. అది చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది టెంపుల్ ఎలా ఉంటుంది అనేది. వర్త్ మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో టెంపుల్. అసలు నా 2 కళ్ళు సరిపోవట్లేదు ఈ టెంపుల్ చూడడానికి, అంత బాగుంది టెంపుల్ అయితే. అలాగే చుట్టూరు దేవుని కూడా చూపిస్తాను మీకు. శివుడు భక్తులు ఎవరైనా ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఓం నమః శివాయ హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మరొకటి అందిస్తాం మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆంధ్ర వ్లాగర్స్.